బెత్తము వాడకపోతే కుమారుడు చనిపోవడం ఉందండి. నిజానికి బెత్తం వాడితే చనిపోవాలి, బెత్తం వాడితే చనిపోవాలి. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? బెత్తం వాడకపోతే చచ్చిపోతాడు. బెత్తం వాడకపోతే ఎలా చనిపోతారు? ఎలా చనిపోవడం ఏంటి? విచ్చలవిడితనం పెరిగిపోద్ది, భయం ఉండదు, భక్తి ఉండదు, ఒక బాధ్యత ఉండదు. వీడు ఎక్కడికి పోయినా నన్ను ఎవరో ఏమనరులే అని ఈ చెత్తంతా నేర్చుకుంటే వాడి విచ్చలవిడితనం, వాడి రేసు బైకింగ్ కానీ, వాడి యాటిట్యూడ్ కానీ, వాడి అనతి కాలంలోనే వాడి ప్రమాదాలన్నీ ప్రాణాల మీద తెచ్చుకుంటాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, వీళ్ళు ఇలా పాడైపోవడానికి కారణం వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేదు. ఎందుకంటే కొత్త దేశంలో బిజీ అయిపోయారు. కొత్త దేశం, కొత్త పరిస్థితులు, కొత్త ప్రజలు, కొత్త మాటలు, కొత్త వంటకాలు, కొత్త తిళ్ళు, అన్నీ కొత్త తిల్లు. కానీ ఉల్లిపాయ కూర తినేవారు అక్కడ ఐగుప్తిలో ఉన్నప్పుడు. కొత్త తిళ్ళు ఇవన్నీ వండుకోవడంలో బిజీ అయిపోయారు. అసలు విషయాన్ని గాలికి వదిలేశారు. ఏ గాలికి? పూర్తిగా గాలికి వదిలే బయలువైపుకి తిరిగిపోయేంత పనులు చేసి యెహోవా నెరగనంత ప్రజలను తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్నంతకాలం నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం చెప్పలేదు.